గుడ్ ఈవినింగ్ అందరికీ హ్యాపీ దివాళీ. మేమైతే వచ్చేసాము దివాళీ మేళాకి. మేముండే దగ్గర అయితే చాలా పెద్ద దివాళీ మేళా అయితే జరుగుద్ది బటిండా క్యాంట్లో. ప్రతి సంవత్సరం కూడా 3 days అయితే ఉంటుంది, కానీ ఈ సంవత్సరం అయితే 2 days అయితే పెడుతున్నారనమాట. కానీ చాలా రష్గా ఉంటుంది. చాలామంది చూడడానికి అయితే వస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, ఆర్మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా చాలా బాగుంటుందన్నమాట. 2 days అయితే ఇంకా పిల్లలకి ఫుల్గా ఎంజాయ్ అనమాట. పిల్లలు ఆడుకోవడానికి గేమ్ జోన్స్ కానీ ఫుల్గా ఉంటాయి. వీళ్ళంతా ఎందుకు కూర్చున్నారంటే ఇక్కడ లక్కీ డ్రా ఇప్పుడు తీస్తారనమాట. దానికోసం అయితే వీళ్ళంతా వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. మాకైతే అదృష్టం లేదనుకోండి. మేము 3 years నుండి అయితే ఉంటున్నాం ఇక్కడ. మేము ప్రతి సంవత్సరం టోకెన్ తీస్తూ ఉంటాం, కానీ మాకైతే అసలు ఒకసారి కూడా రాలేదు. ఇంకా మా శృతికాకైతే ఇంకా హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. అలా తిరుగుతూ ఆకలి వేసిందనమాట. ఇంకా మాకైతే ఇంకా మోమోస్ ఇంకా చిన్న బర్గర్ అయితే తీసుకున్నాం ఇద్దరు. ఇంకా అది తినేసాక ఇంకా మళ్ళీ వెళ్ళామన్నమాట. మళ్ళీ తిరగడానికి మళ్ళీ తినేసి వెళ్ళేసరికి అయితే నైట్ అయిపోయింది. ఇంకా అవన్నీ మళ్ళీ తిరిగి చూసుకొని ఇంకా మొత్తం చూసారా, నైట్ అయినా సరే అస్సలు ఎవ్వరు కూడా పోలేదు. చాలా గిఫ్ట్స్ అయితే వచ్చాయి. ఇంకా మెయిన్ గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. 4-wheeler, ఇంకా చాలా పెద్ద టీవీ, చాలా మంచివి ఉన్నాయి ఇందులో. ఇంకా కొంచెం హ్యాపీనెస్ ఏంటంటే టీవీ అనమాట, మా యూనిట్ వాళ్ళకైతే దొరికింది. అది కొంచెం హ్యాపీ. ఇంకా మొత్తం తిరిగేసి ఇంకా మేమైతే వెళ్ళిపోయాము జూలా. దీన్ని జూలా అంటారో ఏమంటారో తెలియదు, నాకు తెలిసి నేను అనుకుంటున్నా జూలా అని. ఇదైతే ఎక్కేసాము. బాబు ఎక్కిన తర్వాత అయితే కళ్ళు తిరిగాయి, దిమ్మ తిరిగింది. ఏదో మా పాప ఒక్కరితో వెళ్తానన్నదనమాట. తనకు ఒక్కరిని విడిచిపెట్టి వెళ్ళడానికి నాకు మనసు రాక నేను తోడు వెళ్ళా. కానీ అది తనైతే ఇంకా ధైర్యంగా ఉంది, కానీ నాకే భయం వేసిందనమాట. ఓకే ఫ్రెండ్స్.